బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ అలాగే ఇంకా అమర్‌దీప్‌కి మధ్య ఉన్నటువంటి గొడవ మొదలైపోయింది. పల్లవి ప్రశాంత్‌ని విన్నర్‌గా, అమర్‌దీప్‌ని రన్నర్‌గా ప్రకటించినటువంటి బిగ్ బాస్ తర్వాత బయటకొచ్చినటువంటి వాళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్య తీవ్రంగా అయితే వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ గొడవ మరింత అగ్గిరాజేసుకుంది. పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరిట జరిగిన బీభత్సాన్ని చూసి వాళ్ళ పిచ్చి చేష్టలతో యువతని పెడదారి పట్టించడం తప్ప ఇలాంటివి ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదని గవర్నమెంట్ తరపు కొందరైతే చెప్తూ ఉన్నారు. వాళ్ళ 'బిగ్ బాస్' పిచ్చికి పరాకాష్ట అనేటువంటి టాపిక్ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారుతోంది. 'బిగ్ బాస్' ఫైనల్ ఎపిసోడ్ ముగియడంతో బయటకొచ్చినటువంటి కంటెస్టెంట్స్‌కి సంబంధించిన కార్లు, ప్రభుత్వ వాహనాలను సైతం మరి ఎంతో దారుణంగా అయితే బద్దలు కొట్టారు. అక్కడున్నటువంటి పోలీసు వారి వాహనాలను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏ1గా పల్లవి ప్రశాంత్ పేరును నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ పేరు తీసుకోవడంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరో నిందితులను అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ర్యాలీ కారణంగానే గొడవలు జరిగాయని, అప్పుడు కారు నడిపిన ఇద్దరు డ్రైవర్స్ సాయి కిరణ్ రాజుని ఏ4, ఏ5గా పేర్కొన్నారు. అభిమానం అనే ముసుగులో విధ్వంసానికి దిగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను జల్లెడపడుతున్నారు. ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా 'బిగ్ బాస్' అనే ఒక్క షో కారణంగా ఇంత రచ్చ కావడం, ప్రజా ఆస్తులు భంగం కావడం నిజంగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమే. అందుకని ఇలాంటి షోస్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ ఎప్పటినుంచో వస్తోంది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ అలాగే ఇంకా తనకి సంబంధించినటువంటి అభిమానుల్లో చాలామంది తన సన్నిహితులే ఉన్నారని, పోలీసుల శాఖ దగ్గర చెప్తున్నటువంటి విషయాల ప్రకారం తమ దగ్గర కీలక ఆధారాలున్నాయని, పల్లవి ప్రశాంత్ కావాలనే ఆధారాలు రావడం వల్ల గొడవ పెద్దదైందని చెప్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ ఏ తప్పు లేదని, అక్కడ ఎవరో చేసినటువంటి వాటికి ఆయన్ని అనడం, అరెస్ట్ చేయడం ఎందుకని, ఆయన గెలిచి బయటకొచ్చిన తర్వాత సంతోషాన్ని దూరం చేశారని, కనీసం ఒక పూట కూర్చుని ప్రశాంతంగా ఇంట్లో భోజనం చేయలేకపోయారని, రైతు బిడ్డగా ఎంతో మందికి ఆయన ఇన్స్‌పిరేషన్‌గా నిలిచారు. అలాంటి వ్యక్తిని ఇలా డామినేట్ చేయడం, అలాగే ఎవరు లేరు కదా అని చెప్పి బెదిరించడం ఎంతవరకు సబబని ప్రతి ఒక్కరూ పల్లవి ప్రశాంత్‌ని కార్నర్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.